జాతీయ సీనియర్ హాకీ ఛాంపియన్షిప్ 2023 విజేతగా ఏ జట్టు నిలిచింది? ఆన్సర్ పంజాబ్. 2022-2023 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర రాష్ట్రాల సంయుక్త ఆర్థిక లోటు అప్పులు వరుసగా ఎంత శాతంగా ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి? 10%, 89%. రిజర్వ్ బ్యాంక్ తాజా గణాంకాల ప్రకారం 2022-23లో భారతీయ కుటుంబాల నికర పొదుపు మొత్తాల విలువ జీడీపీలో ఎంత శాతానికి సమానంగా ఉంది? 5.1%. వివాహాల కోసం విదేశాలకు వెళ్ళడానికి బదులుగా దేవభూమిగా పేరుగాంచిన ఏ రాష్ట్రాన్ని ఎంచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల మన్ కీ బాత్లో యువజనులకు పిలుపునిచ్చారు? ఆన్సర్ ఉత్తరాఖండ్. వివాహాల కోసం చేసే ఖర్చంతా భారత్లో జరిగితే దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్లో తయారీ తరహాలో భారత్లో పరిణయం ప్రచారం ప్రారంభించాలి. మేడ్ ఇన్ ఇండియా ప్రారంభించాలని సంపన్న పారిశ్రామిక కుటుంబాలకు ప్రధాని కోరారు. ప్రస్తుతం దేశీయ వివాహ విపణి పరిమాణాన్ని 4.5 నుంచి 5 లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నారు.